అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో వేరుశనగ గుళ్ళతో పప్పు చెక్క చేస్తున్నాను. ఇలా బెల్లం వేరుశనగ గుళ్ళతో ఇలా పప్పు చెక్క చేసి తింటే మనకి చక్కగా రక్తం పడుతుంది అని డాక్టర్లు చెప్తారు కదా. చక్కగా ఇలా పప్పు చెక్క చేసుకుని పెద్దాళ్ళు తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు. చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక మాట, మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ వేరుశనగ గుళ్ళని 2 కేజీలు తీసుకున్నాను. అలా బాగున్నాయి తీసుకోండి, సమానంగా ఉన్నాయి. కొన్ని లావుగా కొన్ని సన్నగా ఉన్నాయి తీసుకోవద్దు, మాడిపోతాయి అన్నమాట. అలా అయితే ఇక్కడ బెల్లాన్ని 1.5 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఆ బెల్లం పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వేరుశనగ గుళ్ళని చక్కగా వేయించుదాం మాడిపోకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. వేరుశనగ గుళ్ళు పోస్తున్నాను. వాటిని పోసినాక సెగ మీడియంకి పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచండి. తర్వాత సిమ్లోకి పెట్టి చూడండి, చక్కగా ఏగుతున్నాయి. అలా నిదానంగా రంగు మారుతాయి అన్నమాట. అలా వేయించుకుంటే పల్లీలు చాలా రుచిగా ఉంటాయి. సెగ హైలో పెట్టి వేయించితే లోపల ఎక్కువ రంగు మారి అవి చిరుచేదు వస్తాయి, బాగోవు అన్నమాట. మధ్య మధ్యలో అలా ఏగినాయో లేదో తీసుకుని అలా చితిపితే తోలు తొందరగా ఊడిపోతుంది. అది దాన్ని కొంచెం ఆరబెట్టి, అంటే ఉరికి ఆరిపోతుంది తొందరగా, నోట్లో వేసి చూడండి, మీకు తెలిసిపోతుంది. పచ్చిగా ఉందనుకోండి ఇంకొంచెం సేపు వేయించుకోండి. ఇప్పుడు నేను చూసినప్పుడు పచ్చిగా ఉంది. 5 నిమిషాలు వేయించాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇవి చక్కగా ఏగినాయి చూడండి. వీటిని తీసి వేరే సాట పోసుకోవాలి. ఒక ప్లేట్లో కానీ లేదా ఒక క్లాత్ మీద పోసుకుంటే ఎక్కువ ఏగకుండా ఉంటాయి. మనం బాండీలు ఎట్టు పెట్టామనుకోండి, ఆ బాండీ వేడికి ఇంకొంచెం ఏగుతాయి అన్నమాట. పల్లీలు రుచిపోతుంది. అందుకని ఇలా ఒక క్లాత్ మీద పోసి 10 నిమిషాలు ఆరనిచ్చాను. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇలా చాట్లోకి తీసుకుని కాసిని కొంచెం కొంచెం తీసుకోండి. అలా ఒక గిన్నె తీసుకుని దాంతో అలా నలిపితే, మరీ గట్టిగా రుద్దితే నోకైపోతుంది. అలా కాకుండా పుట్టిపోయేటట్టు మెల్లమెల్లగా ఇలా అంటే చూడండి ఎంత బాగా ఊడిందో. నేనైతే చాట తీసుకుని దాంతో చెరుగుతున్నాను అనమాట. చూడండి చక్కగా పప్పు ఎంత బాగున్నాయో కదా. చక్కగా ఏగినాయి, చాలా బాగున్నాయి. పొట్టు ఇలా తీసి ఈ పప్పును పక్కన పెట్టేద్దాము. పెట్టి ముందు పప్పు చెక్క పోయటానికని ప్లేట్కు నెయ్యి రాద్దాము. ఇలా ప్లేట్లోనైనా రాసుకోవచ్చు, లేదా మనం ఆ పొయ్యి గట్టు మీద శుభ్రంగా కడిగి తుడిచి దానికైనా రాయొచ్చు అనమాట. దాని మీదైనా పోసుకోవచ్చు గట్టు మీద. ఇప్పుడు నేనైతే ప్లేట్లో రాశాను. ఇంకో గిన్నెకి కూడా అలా నెయ్యి రాసి పక్కన పెట్టండి. మనం పాకం పట్టినాక ఆ పప్పు చెక్క పాకాన్ని ఆ ప్లేట్లో పోసి ఆ గిన్నెతో రుద్దితే పప్పు చెక్క చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బెల్లం గిన్నె స్టవ్ మీద పెట్టి 1 గ్లాసున్నరకి నీళ్ళు పోయండి. అంటే నేను ఒక 150 ml నీళ్లు పోసాను. మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, మరీ చిన్నది కాకుండా ఇంకొంచెం పెద్దగా, అలా ఆ గ్లాస్తో గ్లాసున్నర పోయండి, సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు పోయొద్దు పాకంలోనూ. ఇప్పుడు అలా పాకం కరిగినాక స్టవ్ కట్టేసి వేరే బాండీ కానీ గిన్నె కానీ తీసుకోండి. పాకాన్ని వడపోసుకోండి. వడపోసినాక మళ్ళీ స్టవ్ వెలిగించండి. వెలిగించి చక్కగా పాకం పట్టండి. లేత పాకం అస్సలు తీయొద్దు. లేత పాకం తీస్తే పప్పు చెక్క రాదనమాట. చక్కగా ముదురు పాకం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు ఒకటి ఎక్కువ పోయొద్దు. అలా పాకం బాగా ఉడికినాక ఇలా ప్లేట్ తీసుకుని కొంచెం నీళ్లు పోసి ప్లేట్లో కొంచెం వేసి పాకాన్ని చూడండి. చక్కగా ఉండకొచ్చింది కదా. అది ఇంకా గట్టిపడాలి. గట్టిపడి మనం తుంచితే అలా తునిగేటట్టు ఉండాలి. అప్పుడు పప్పులు పోసి కలిపి మనం పప్పు చెక్క పోసుకోవాలి. చూడండి, మళ్ళీ చూస్తున్నా. ఇందాక చూసింది రాలేదు కదా, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను. ఇలా పాకాన్ని చక్కగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. కొత్తగా పాకం పట్టేవాళ్ళు 3 నుంచి 4 సార్లు జాగ్రత్తగా చక్కగా చూసుకోండి. పాకంని ఇక్కడ పట్టినట్టు అలా చక్కగా ముదురు పాకం తీసుకోండి. ఎప్పుడు పాకం పట్టే వాళ్ళకైతే ఇన్నిసార్లు చూడవసరం లేదు. వాళ్ళకి తెలుసుద్ది అనమాట. ఒకసారి చూసుకున్నా లేదా 2 సార్లు చూసుకున్నా అర్థమైపోతుంది. ఈ పాకం కూడా ఇంకొంచెం రావాలి, ఇప్పుడు చూసింది కూడా. అందుకని ఇంకొంచెం 2 నిమిషాలు. కానీ ఇక్కడ సెగ సిమ్లో పెట్టండి. హైలో పెడితే తొందరగా వచ్చేస్తుంది. సిమ్లో పెట్టుకుని పాకం వచ్చే వరకు చూసుకోండి అనమాట. ఇక ఇప్పుడు మళ్ళీ ప్లేట్ తీసుకుని ఇంకొంచెం పాకం వేసాను నీళ్ళల్లో. చూడండి చక్కగా ఉండకొచ్చేస్తుంది. అది అలా ప్లేట్కి వేసి కొడితే గట్టిగా మోగుతుంది అనమాట. అలా రావాలి. అలా తుంచితే చక్కగా తునిగిపోవాలి. చూడండి పాకం ఎంత బాగా వచ్చిందో. అలాంటి పాకం తీస్తే పప్పు చెక్క కట్ చేసుకోవడానికి
చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పాకం వచ్చింది. ఇప్పుడు ఇక ఈ పప్పులు పోసేద్దాము. పప్పులు పోసి గబగబా తొందరగా చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి అలా కలుపుకుని పప్పులు పోసినాక పాకాన్నంతా అలా బాగా కలపండి. కలిపి ఇప్పుడు ఇక అయిపోయింది. ప్లేట్లో పోసుకుందాము. అది ఒకటే ప్లేట్లో ఎక్కువ అవుతుందని నేను ఇంకో ప్లేట్కి కూడా నెయ్యి రాసి పక్కన పెట్టాను అనమాట. అదొకటిను నేను కొంచెం లావుగానే పోసాను, మందంగా వచ్చేటట్టు పప్పు చెక్కని. మీకు పలసగా కావాలనుకుంటే ఇంకొంచెం వేరే దాంట్లో కూడా పోసుకోవచ్చు అనమాట. లేదా ఒకటే పెద్ద ప్లేట్ తీసుకుని అలా. కాకపోతే నేను 2 కేజీలు చేశాను కాబట్టి అలా చెప్తున్నా. లేదా మీరు తీసుకున్న వాటిని బట్టి ప్లేటుని తీసుకుని నెయ్యి రాసుకుని చక్కగా ఇలా పక్కన పెట్టి ఇంకో గిన్నె తీసుకుని ఆ గిన్నెకి కూడా నెయ్యి రాసేసి ఇలా పప్పు చెక్క వచ్చినాక అలా పోసి చక్కగా ఇలా రుద్దితే చూడండి పప్పు చెక్క ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు కొంచెం ఆరే వరకు, 8 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు అలా కొంచెం ఆరనివ్వండి వేడి. ఆరినాక ఇక చాకుతో మీకు ఏ సైజు కావాలో ఆ సైజుని చక్కగా అలా కట్ చేసుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ఆరితే ఇలా కట్ చేసుకోవటానికి కుదరదు. అందుకని అలా ఒక 10 నిమిషాల లోపు ఆరినాక ఇలా చక్కగా కట్ చేసుకోండి. ముందు ఒకవైపు కట్ చేయండి, తర్వాత ఇంకో వైపుకి కట్ చేసుకోండి. అలా కట్ చేసి పెట్టినాక మళ్ళీ రెండోసారి కూడా ఇది ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో ఆ కట్ చేసిన దాని మీద మళ్ళీ కట్ చేయండి. అప్పుడు మనం ఆరినాక తీసుకున్నప్పుడు బిళ్ళలు బాగా వస్తాయి అన్నమాట. అలా కట్ చేసుకోండి. అదొకటి. మీరు పలసగా పోసారనుకోండి పప్పు చెక్కని తొందరగా ఆరిపోతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మందం పోస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఆరటానికి, మనం బిళ్ళలు కోయటానికి. పలసగా పోస్తే తొందరగా ఆరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది అలా బిళ్ళలు కోసి పెట్టినాక శాంతం ఆరనివ్వండి. ఇప్పుడు ఆరిపోయినాక ఇప్పుడు ఇక అచ్చు తీస్తున్నాను అనమాట పప్పు చెక్కది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అంచులెమ్మటది కొంచెం లేపేశారంటే పప్పు చెక్క మొత్తం ఒకటేసారి లేసిందనమాట. అంత బాగా వస్తుంది. మంచి పాకం తీసుకుంటే ఇంత బాగుంటుంది పప్పు చెక్క. చక్కగా బిళ్ళలు చిన్న సైజు కోసాను. అదొకటి కొంచెం మందం అనమాట నేను పోసినవి. మీకు కావాల్సినట్టు పలసగా అనుకుంటే పలసగా పోసుకోండి. ఇంకొంచెం మీకు నచ్చిన విధంగా పప్పు చెక్క పాకం మాత్రం ఇలా పట్టుకోండి. ఇలా పప్పు చెక్క పోసుకోండి. ఇంకొక మాట, మీకు తక్కువ పప్పుతో పప్పు చెక్క చేసుకోవాలనుకుంటే కేజీ చేయాలనుకోండి బెల్లం 600 గ్రాములు వేసుకోండి. మీకు ఇంకా తీపి కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి, కానీ చక్కగా 600 గ్రాములు సరిపోతుంది. మీరు ఇంకా అర కేజీయే చేయాలనుకుంటే ఇంకొంచెం తక్కువ 300 గ్రాములు బెల్లం వేసుకోండి. అలా దీన్ని పట్టి చక్కగా బెల్లం అది వేసుకుని పప్పులు ఇలా వేయించుకుని పాకం ఇలా పట్టి పప్పు చెక్క పోసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. చాలా బాగా వచ్చినాయి. తీపి సరిపోయింది. చాలా రుచిగా ఉందన్నమాట. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ చెప్పండి. మీరు కూడా ఇలా పప్పు చెక్క చేసుకుని చూడండి, తిని చూడండి.